అప్డేట్స్ తీసుకుందాం. వంశీ గారు మాట్లాడే ముందు ప్రస్తుతం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నివాసం దగ్గర మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి ఉన్నారు. శశి, ఏంటి వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది? ప్రస్తుతం అయితే ఈడీ అధికారులకు సంబంధించినటువంటి రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో 2 చోట్ల ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి నేను చూపిస్తున్నటువంటి ఓపెన్ స్కైస్ విల్లా, ఇది అవినాష్ రెడ్డి, ఇందులో అవినాష్ రెడ్డికి సంబంధించిన ఓపెన్ స్కైస్ అపార్ట్మెంట్లో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ ఉంటుంది. సో ఆయన నివాసంలో ప్రజెంట్ ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మై హోమ్ అవతార్ ఉంటుంది, అందులో కూడా శివశంకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ ఉంటుంది. సో అక్కడ కూడా ఈ ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా ఈ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో సిబిఐ ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసింది. సో సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లో ఉన్న అంశాల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో సిబిఐ దర్యాప్తు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా ఇందులో మనీ రూటింగ్కి సంబంధించినటువంటి అంశాల మీద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రజెంట్ సోదాలు కూడా కంటిన్యూ చేస్తుంది. వాస్తవానికి వైఎస్ వివేక హత్యకు సంబంధించినటువంటి అంశంలో సుమారుగా 4 నుంచి 5 కోట్ల వరకు ఒప్పందం జరిగిందంటూ కూడా ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. సో ఇది మొత్తం అంతా కూడా, ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, ఎవరిచ్చారు, ఎక్కడికి చేరింది అనేటటువంటి అంశాల గురించి ఈడీ అధికారులు దర్యాప్తు చేయాలంటూ భావించారు. సో అందుకనుగుణంగానే ఇవాళ ఏకకాలంలో ఇటు ఏపీ తెలంగాణ ప్రాంతంలో పాటు మొత్తం 6 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఈ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో డబ్బు సరఫరాకు సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. మొత్తం అంతా కూడా ఎంత మొత్తంలో డబ్బులు చేతులు మారాయి, ఆ తర్వాత ఇందులో నిందితులుగా ఉండే వారిని కాపాడడానికి కావచ్చు, లేకపోతే వైఎస్ వివేకాన్ని హత్య చేయడానికి కావచ్చు, ఈ డబ్బంతా కూడా ఎవరు సమకూర్చారు, ఇదంతా కూడా మనీ లాండరింగ్ ఇందులో ఏదైనా జరిగిందా, డబ్బంతా సక్రమమైన మార్గంలోనే వెళ్ళిందా, లేకపోతే ఇంకా వేరే మార్గాల ద్వారా ఈ మనీ రూటింగ్ ఏదైనా జరిగిందనేటటువంటి అంశాల గురించి ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. వాస్తవానికి వైఎస్ వివేక హత్య జరిగిన తర్వాత ఏపీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. కానీ ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా అప్పటి డిమాండ్ల మేరకు సిబిఐ ఈ కేసులోకి ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత సంవత్సరానికి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సుమారు 5 సంవత్సరాలకి ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలోకి దిగి ఈసీఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి అందుబాటులో ఉండేటటువంటి సిబ్బంది నుంచి సమాచారం సేకరించేటటువంటి ప్రయత్నం అయితే అంటే చాలా డిలేడ్ కదా. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈడీ ఇప్పుడు ఆ 4 కోట్లు ఎలా చేతులు మారాయి అని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం ఏంటి, అంటే ఇంత లేట్ అవడానికి ఏంటి రీజను? ఈ కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు కొనసాగించిన తర్వాత సిబిఐ ముందుగా సంవత్సరం తర్వాత ప్రాథమిక ఛార్జ్షీట్ వేసింది. ఆ తర్వాత మళ్ళీ అదనంగా ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. లాస్ట్ ఛార్జ్షీట్లో మొత్తం అంతా కూడా ఈ డబ్బు సరఫరాకు సంబంధించిన అంశాలని ఎక్కువగా ప్రస్తావించింది. వాస్తవానికి వైఎస్ వివేక హత్య జరగడానికి ఈ నిందితులంతా కూడా ఒక ఒప్పందం కుదిర్చారు. ఆ తర్వాత దస్తగిరికి సుమారుగా ₹1 కోటి ఇచ్చారు. ఇంకా మొత్తం ఈ డీల్ విలువ 4 నుంచి 5 కోట్లు అంటూ కూడా దస్తగిరి ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చాడు. కాబట్టి ఆ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఈ మొత్తం అంశాన్నంతా కూడా సిబిఐ ప్రస్తావించిన తర్వాత ఈసీఐఆర్ ఇటు ఈడీ అధికారులు అప్పుడు నమోదు చేశారు. గత ఏడాది ఈసీఐఆర్ను ఈడీ అధికారులు నమోదు చేశారు. ప్రాథమికంగా కొంత వారు సమాచారాన్ని సేకరించడంతో పాటు ప్రాథమిక దర్యాప్తును కూడా పూర్తి చేశాక ఇవాళ ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రధానంగా ఇటు శివశంకర్ రెడ్డి నివాసంతో పాటు ఆ తర్వాత అవినాష్ రెడ్డి నివాసంలో ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ శశి. చూద్దాం ఏమి బయటికి తీస్తారనేది. వాళ్ళ హైదరాబాదు అలాగే పులివెందుల మొత్తం 6-7 చోట్ల జరుగుతున్నాయి సోదాలు. వీటి మీద వంశీ గారు, యామిని గారితో మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.